विशिष्टवादकुशवैरद्वैतभकृर्चितं सारसारविचारचारुमनसं सङ्घावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 183, 184 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 183వ శ్లోకాన్ని వినేద్దాం. తన్మనశోధనం కార్యం ప్రయత్నేన ముముక్షుణా విశుద్ధే సతి చైతస్మిన్ ముక్తిః కరఫలాయతే. తత్ పూర్వోక్త కారణం వల్ల ముమోక్షుణ మోక్షేచ్ఛగల పురుషుల చేత ప్రయత్నేన అత్యధిక మగు ప్రయత్నం చేత మనఃశోధనం మనస్సులోనున్న దోషాలు ఏవైతే రజస్తమోగుణ రూపాల్లో ఉన్న దోషాలు అపనయనం కార్యము చేయదగినది చ అన్నదానికి ఏ కారణం వల్ల అయితే అనే అర్థాన్ని తీసుకుంటే మనం ఏతస్మిన్ ఈ మనస్సు విశుద్ధే రజస్తమో మోహహీనమైనదై కేవల సత్వప్రధానం అయినది అవుచుండగా ముక్త మోక్షము కరఫలాయతే అరచేతిలోని పండు వంటిదవుతోంది అంటూ ఇక్కడ అర్థం చెప్పడం జరిగిందనమాట. అంటే ముముక్షువైన వాడు ప్రయత్నపూర్వకంగా ఆ మనస్సును శోధించాలి, పరీక్షించి పరిశుభ్రం చేయాలి. ఆ మనస్సు పరిశుద్ధమైతే ముక్తి అనేది కరతలామలకం అవుతుంది అంటూ ఇక్కడ చాలా సింపుల్గా చెప్పేశారనమాట. అంటే మనస్సును శుద్ధి చేయాలి. తతః మనశ్శోధన కార్యం అంటే మనస్సును శుద్ధి చేయాలి. ఎలా చేయాలి? కృషితో చేయాలి. ఎవరు చెయ్యాలి? మోక్షం కోరేవాడు చేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే మనస్సు శుద్ధమై విముక్తి పొందుతాడు. ఆ విముక్తి ఎలా కనబడుతుంది అంటేట చేతిలో ఉన్న ఫలంలాగా సులభం అయిపోతుంది మనకి ఆ విముక్తి పొందడం అంటూ ఇక్కడ చెప్పడం జరిగింది. మోక్షం కోసం బయట ఏదీ చేయాల్సిన అవసరం లేదు, మనస్సుని శుద్ధి చేయడమే ప్రధాన సాధనం అని ఈ శ్లోకం ద్వారా మనకి శంకరాచార్యుల వారు చెప్తున్నారు. మోక్షం అప్పుడు చాలా సులభంగా స్పష్టంగా అనుభవం అయిపోతుంది అంటున్నారు ఆయన. యతో యతో నిశ్చరతి మనశ్చంచలం అంటూ భగవద్గీతలో కూడా అదే చెప్తారు. మనస్సు ఎక్కడెక్కడికో పోతూ ఉంటుంది, అక్కడి నుంచి తిరిగి తీసుకురావాలి అంటారు. తద్బుద్ధయః తదాత్మనః తన్నిష్టాః తత్పరాయణాః గచ్చంతి అపునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః అంటారు భగవానుడు. ఆయన ఏం చెప్తున్నారంటే తమ బుద్ధిని భగవంతుని అందే స్థితిని చేసిన వారు, సంపూర్ణంగా భగవంతుని అందే నిమగ్నమైన వారు, ఆయనే పరమ లక్ష్యం అని దృఢ విశ్వాసం కలవారు. ఇలాంటి వారి పాపాలన్నీ కూడాను జ్ఞాన ప్రకాశం చేతనే నిర్మూలించబడి త్వరితగతిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాని స్థితికి వెళ్తారని ఇక్కడ చెప్తున్నారనమాట ఆయన. ఎలాగైతే అజ్ఞానం వ్యక్తిని సంసారంలో అంటే నిరంతర జనన మరణ చక్రంలో దుఃఖంలో గురి చేస్తుందో అలాగే జ్ఞానానికి వ్యక్తిని భౌతిక బంధాన్ని నుంచి విడిపించే శక్తి ఉంటుందన్నమాట. ఇలాంటి జ్ఞానం ఎప్పుడూ కూడాను భగవంతుడి పైన భక్తితో కూడినటువంటిది అయి ఉంటుంది.
ఈ శ్లోకంలో సంపూర్ణ భగవద్ధ్యానాన్ని సూచించడానికి చాలా బలమైన పదప్రయోగం చేస్తుందన్నమాట. తద్బుద్ధయ అంటే బుద్ధి భగవంతుని దిశగా నిర్దేశించబడింది అని. తదాత్మన అంటే హృదయం మనస్సు కూడాను కేవలం భగవంతుని యందే నిమగ్నమై ఉంటుంది. తన్నిష్ట అంటే బుద్ధిలో భగవంతుని యందే సంపూర్ణ విశ్వాసం అని. తత్పరాయణాహ అంటారు. భగవంతుణ్ణే పరమలక్ష్యంగా ఆయన్నే ఆశ్రయంగా పెట్టుకుంటారో వారికి ఇంకా మరి తిరిగి రానటువంటి స్థితిని పొందుతారు అంటూ ఇక్కడ మనకు చెప్తున్నారు. ఈ శ్లోకం ఇక్కడ చెప్పడానికి కారణం ఏమిటయ్యా అంటే, మనసు అతి చంచలమైనది, దాన్ని నిగ్రహించాలి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్ని తీసుకురావాలి అని అనుకుంటాం కదా. ఆ తిరిగి తీసుకొచ్చిన మనస్సుని మనం బ్రహ్మలో నిలిపితేనే విముక్తి లభిస్తుంది అని చెప్పడం కోసం గీత ఇక్కడ మనకి అద్భుతమైన విషయాన్ని చెప్పిందంటే, మనం ఏది చేస్తున్నా తత్ ఆయననే దృష్టిలో పెట్టుకుని చేయండి అంటూ ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. నా అయమాత్మ ప్రవచనేన లభ్యో నా మేధాయ నా బహునా శృతేన ఏమే వైషవృణితే తేన లభ్య తస్యైష ఆత్మా వివృణతే తనూం స్వాం అంటారు. యోగ్యుడైన మనస్సు ఉన్నవాడికి ఆత్మ ప్రత్యక్షమై తీరుతుందంటుంది కఠోపనిషత్తు. మనకి మనస్సే బంధం, మనస్సే అవిద్య, మనస్సే సంసారం. మనస్సు శుద్ధిని ప్రారంభించాలి ఇప్పుడు మనం. అప్పుడు ఈ రజస్తమో గుణం తగ్గి సత్వం పెరుగుతుంది. మోక్షం కొత్తగా పొందేదేం కాదు, అది ఎప్పుడూ ఉండేదే. కానీ ఈ మనస్సు మలినంగా ఉండడంతో అది కప్పబడిపోయింది. మనస్సు గనక మనం శుద్ధపరిస్తే ప్రత్యక్షమవుతుంది అది మళ్ళీ అంటున్నారు శంకరుల వారు. చేతిలో ఉన్న పండు కళ్ళు మూసుకుంటే కనిపించదు, కళ్ళు తెరిస్తే స్పష్టంగా కనిపిస్తుంది. ఆత్మ ఎప్పుడు ఉంది. మనసు శుద్ధి అయితే అది స్పష్టం అవుతుంది. మన సమస్య ఏమిటి అంటే మనసుని అలసింపజేసేస్తాం. ఎలాగా అధిక ఆలోచనలు, కోరికలు, ఇవి శుద్ధికి అడ్డం. నిస్వార్థ కర్మ, భక్తి, ఈశ్వరార్పణ, ధ్యానము, శాస్త్రాధ్యయనం చేస్తే ఆ మనస్సు ప్రశాంతంగా తయారవుతుంది. ఆ మనస్సు ఎప్పుడైతే శుద్ధి కాబడుతుందో మోక్షం ఎప్పటికీ దూరం కాదు, అది చేతిలో ఉన్న ఫలంలాగా కనబడుతుంది మనకి అంటూ ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఆత్మసాక్షాత్కారం కావాలంటే మనస్సును శుద్ధి చేసుకోవడం అత్యవసరం అనే వివరణ వల్ల ఇది స్పష్టంగా తెలుస్తుంది. రజస్తమో గుణాలను తొలగించడమే మనస్సుని శుద్ధి చేయడం అనమాట. మనస్సులో ఉండే అజ్ఞాన ఆవరణను, అలజడిని తొలగించడమే ఈ గుణాలని తొలగించడం. ఎంతో దృఢమైన దీక్షతో తెలివిగా యమనియమాదులని ప్రయత్నపూర్వకంగా చేస్తూ శుద్ధమైన మనస్సుని సాధించాలి మనం. ఉత్తేజము, ప్రేరణ కలిగించే ఒక మహోన్నత లక్ష్యం దృష్టిలో ఉన్నప్పుడు మాత్రమే ఎవరైనా నిరంతరం కృషి చేయగలరు కదా. ఆ భవబంధాల నుండి విడిపడ్డమే జీవిత లక్ష్యంగా భావించేవారు మాత్రం అంతరంగాన్ని శుద్ధి చేయడానికి అంతు లేకుండా శ్రమించగలరు. తీవ్ర ముముక్షత్వం కలవారు తమ సర్వశక్తులను ఉపయోగించి ముందుగా మనస్సును శుద్ధం చేసుకోవాలి. మనస్సును శుద్ధం చేసుకోవడమే ఆత్మ గురించి అజ్ఞానాన్ని తొలగించుకోవడం. ఇది చేయగలిగినప్పుడు ముక్తి ఎంతో దూరంలో ఉండదు. ఈ చేతిలో ఉన్న పండులాగా సిద్ధంగా అది నీ అందుబాటులోనే ఉంటుంది అంటున్నారు. అంటే ఇక్కడ మన లక్ష్యం, పరమలక్ష్యం ఏమిటి అంటే భగవంతుణ్ణి చేరడం. భగవంతుడు అంటే శుద్ధ చైతన్యం. శుద్ధ చైతన్యం అన్నది ఎలా ఉంటుంది అంటే మన స్వస్వరూపంలా ఉంటుంది. మన స్వస్వరూపం మన దగ్గర ఉందా, వేరే వారి దగ్గర ఉందా? స్వ అంటున్నాం అంటే అది మన దగ్గరే ఉంటుంది. మరి మన దగ్గర ఉంది కానీ మనకి కనబడట్లేదు. కనబడకపోవడానికి కారణం ఏమిటి అంటే మన మనస్సు మీద ఉన్నటువంటి రజస్తమో గుణాల వల్ల ఏర్పడిన ఆవరణ. దాన్ని తొలగించగలిగేది మనస్సొక్కటే. అదే ఈ ఆవరణని కల్పిస్తోంది, అదే ఈ ఆవరణని తొలగించగలుగుతుంది. కాబట్టి దాన్ని శుద్ధి చేసుకోవాలి అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు మళ్ళీ మనం మరొక శ్లోకాన్ని కూడాను వినేద్దాం. మోక్ష్యైక సత్యా విషయేషు రాగం నిర్మూల్య సన్యస్య చ సర్వకర్మా సచ్ఛ్రద్ధయా యః శ్రవణాదినిష్ఠో రజస్వభావం స ధునోతి బుద్ధేః. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. మోక్షైక శక్త్యా అన్నారు. మోక్ష ఏక శక్త్య అంటే మోక్షం మీద ఒకటే ఆసక్తి మనకి, అంటే తీవ్రమైన మోక్షేచ్ఛ. విషయేషు దేహాది విషయాలయందు రాగము
అవి సుఖజనకములు అనేది భ్రాంతితోటి వాటిపైన కలిగిన ఆసక్తి నిర్మూల్య అహంకారమును పరిత్యజించుట చేత నిర్మూలించి సర్వకర్మ నిష్కామ కర్మలను నైమిత్తిక కర్మలను అన్నమాట సన్యస్య విడచి సత్శ్రద్ధయ సత్తునందు అంటే కాలత్రయ బాధ్యమగు బ్రహ్మనందు శ్రద్ధ చేత లేదా గురు వేదాంత వాక్యాల యందు అచంచలమైన శ్రద్ధతోటి యహ ఏ పురుషుడు శ్రవణాది నిష్ఠ శ్రవణాదుల యందు స్థిరముగా ఉన్నాడో బుద్ధి యొక్క రజస్వభావం అంటే రజోగుణం యొక్క స్వభావమైన విక్షేపాన్ని ధునోతి విదుల్చుకుంటాడు అంటే పూర్తిగా నశింప చేసుకుంటాడు అంటూ ఇందులో అర్థం వస్తుందన్నమాట. మోక్షం మీద దృఢమైన ఆసక్తి ఉంటే విషయాలపైన రాగం తగ్గుతుంది, కర్మలపైన నేను చేస్తున్నాననే భావం పోతుంది. శ్రద్ధతోటి శ్రవణ మనన నిధిధ్యాసలు చేస్తే మనస్సులోని ఈ రజోగుణం ఈ చంచలత్వం తొలగిపోతుంది అంటున్నారు ఇక్కడ. విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అంటారు కృష్ణ పరమాత్మ. ఉన్నతమైన అనుభవం అంటే ఆత్మజ్ఞానం వస్తే విషయరాగాలు సహజంగానే వెళ్ళిపోతాయి అంటూ ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే మనకి 4వ అధ్యాయంలో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణ అధిగచ్చతి భగవద్గీతలో. జితేంద్రియుడు సాధనాపరుడైన వాడు శ్రద్ధాళువుడైన మనుష్యుడు అలాంటి వాడికి భగవతత్వ జ్ఞానం లభిస్తుంది అంటారు. ఆ జ్ఞానం కలిగిన వెంటనే అతడు భగవత్స్వరూపమైన పరమశాంతిని కూడా పొందుతాడు అంటున్నారు. దీనికి మొట్టమొదట మనకు కావాల్సింది ఏంటంటే శ్రద్ధ. శాస్త్రం మీద నమ్మకం పెట్టుకోవాలి. శాస్త్రం చెప్పింది స్పష్టంగా అర్థం కాకపోయినా దాంట్లో ఏవైనా సందేహాలు వచ్చినా శాస్త్రం మీద మనం శ్రద్ధ పోగొట్టుకోకూడదు. ఆ సందేహాలను పక్కన పెట్టి వింటూనే ఉండాలి. ఇది నేను నమ్మలేను, ఇది నాకు స్పష్టంగా అర్థం కాలేదని అనిపించినా కనీసం చివరి వరకు అధ్యయనం చేయాలి. అలా ఆపకుండా వింటూ పోతే చివరికి వచ్చేలోపు ఆ సందేహాలు వాటంతట అవే తీరుతాయన్నమాట. అంత దాకా ఆగలేకపోతే గురువుగారిని ప్రశ్నించాలి. ప్రశ్నలను అడిగి గురువు దగ్గర సమాధానాన్ని తీసుకోవాలి. సందేహాలు తీర్చడానికి ప్రత్యేకంగా కొన్ని గ్రంథాలు వస్తాయి, వాటిని సిద్ధి గ్రంథాలు అంటారు. అలాంటి వాటిల్లో మనం వేయవలసిన ప్రశ్నలు ఏమిటి, ఎలా వెయ్యాలో కూడా అవి సూచిస్తాయి. అందువల్ల ఏదైనా అర్థం కాకపోతే శాస్త్రాన్ని మనం ప్రశ్నించకూడదు, మనం సరిగ్గా అర్థం చేసుకున్నామో లేదో అన్నది చూడాలి అంటూ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. అలాంటి వాడికి జ్ఞానం లభిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో మోక్షం వచ్చినట్టే. ఈ రకంగా మళ్ళీ మనకి 18వ అధ్యాయంలో కూడా భగవంతుడు మనకి ఒక చక్కటి దారి చూపిస్తాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ అంటారు. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అంటూ పాపం ఆయన మన్ని మీరు బాధపడకండర్రా, నన్ను పూర్తిగా నా మీద అంతా వదిలేసి నా మీద ఆధారపడిపోండి, మీరు నన్ను శరణు వేడు, నేను నీ సమస్త పాపాల నుండి విముక్తి చేసేస్తాను, నువ్వేమీ ఇందులో సందేహం పెట్టుకోక్కర్లేదు అంటూ పాపం మనం ఇంకా మిగతావన్నీ చేస్తామో చెయ్యమో అని, చేయగలమో లేవో అని షార్టెస్ట్ ఉపాయాన్ని కూడా మనకి ఆయన ఇందులో సూచించడం జరిగిందనమాట. ఈ రకంగా మనకి ఏదైనా శ్రద్ధ శాస్త్రం మీదైనా ఉండాలి. శాస్త్రాలని చేస్తూ కర్మల్ని చేస్తూ కర్మయోగిగా మారి ఆ కర్మయోగం నుండి ముముక్షువుగా మారి అక్కడి నుంచైనా మనం జ్ఞాన మార్గాన్ని పొందాలి. లేదా అయ్యా ఇంత నేను శ్రమపడలేను, ఏదైనా నువ్వే నాకు శరణం అంటూ ఆయన్ని పూర్తిగా మనస వాచ కర్మణ ఆయన్ని శరణు చేసితే ఆయనే మన యోగక్షేమాలు చూసుకుంటాడు అంటూ చక్కటి భావం ఇందులో చెప్పబడిందనమాట. కర్మల వల్ల పరమార్థం రాదు, వైరాగ్యం వస్తుంది మనకి. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమతేహ తౌ సంపరీత్య వివినక్తి ధీర అంటారు. శ్రేయస్ అంటే మోక్షము, ప్రేయస్ అంటే ఇంద్రియ సుఖం. ఈ రెండిటి మధ్య ఎంపిక ఎవరు చేసుకుంటాడో వాడు, అంటే శ్రేయస్సును ఎవరు ఎంచుకుంటాడో వాడు ధీరుడవుతాడు అంటూ కఠోపనిషత్తు చెప్తుందనమాట. ఇది ఒక సంపూర్ణ సాధనా సూత్రం. మనకి మనసు ఒక్కటే లక్ష్యం పెట్టుకోవాలి, నాకు మోక్షమే కావాలి అంటూ. అది వచ్చినప్పుడు మిగతా విషయాలు సహజంగా తగ్గిపోతాయి. బలవంతంగా కాదది, జ్ఞానం వల్లే రాగం పోవాలి. మామూలుగా నొక్కేస్తే రసవర్ణం రసోప్యస్య అంటూ వాటిని అంతరాంతరాల్లోంచి తీసేస్తేనే
మనకి ఆ మోక్షం లభిస్తుంది అంటూ చెప్పగలను. రజస్సు అంటే ఎక్కువ ఆలోచనలు, కోరికలు, అశాంతి. అది తగ్గితే మనసు అద్దంలా శుభ్రంగా ఉంటుంది. మనకి చాలా లక్ష్యాలు, చాలా డిస్ట్రాక్షన్స్, తక్కువగా ఏకాగ్రత ఉపయోగిస్తుంటాం మనం. అందుకే మనసు ఎప్పుడూ కూడాను అశాంతిగా ఉంటుంది. ఆధ్యాత్మికతను మనం లక్ష్యంగా పెట్టుకుంటే అక్కర్లేని విషయాలన్నీ తగ్గించేస్తుంది అది. కొంత సమయం రోజుకి శ్రవణ మనన ధ్యాసల కోసం మనం కేటాయించాల్సిందే. మోక్షం మీద ఏకాగ్రత ఉంటే విషయరాగం సహజంగా పోతుంది. శ్రద్ధతో శ్రవణ మననం చేస్తే మనసు శుద్ధమై జ్ఞానం వెలుగుతుంది. రజోగుణం తొలగితే ఆత్మస్వరూపం ప్రత్యక్షమవుతుందన్నమాట. ఈ రకంగా మనం చక్కగా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను కర్తను, నేను భోక్తను అనే రెండు భావాలను త్యజిస్తే అహంకారం నశించిపోతుంది మనకి. ఈ రెండు భావాలు కలిసి ఉంటేనే అహంకారానికి జీవం ఉన్నట్టు. అదే జీవుడు ఈ రెండిట్లోనూ భోక్తృత్వ భావాన్ని వదలడం కొంచెం సులభం. ఫలితాలు వచ్చినప్పుడు నేను అనుభవిస్తున్నాను అనే భావనను విడనాడడం కొంతవరకు సులభమే. దాన్ని సాధించడానికి కర్మయోగం నిర్దేశించబడింది మనకి భగవద్గీతలో. మనస్సు ఎంత శాంతంగా ఉంటే అంత ధ్యానానుకూలం అవుతుంది. శాంతము, ఏకాగ్రము అయినటువంటి ఈ మనస్సుతోటి శాస్త్రంలో నిగూఢంగా చెప్పబడిన సత్యాలను అర్థం చేసుకోవాలి మనం. తీవ్ర ముముక్షత్వం కలిగిన సాధకుల కోసం ఇంతవరకు మనస్సును శుద్ధం చేసుకోవడం ఒక మార్గం అని సూచింపబడింది. అహంకారము, కోరికలు లేకుండా శ్రద్ధగా కర్మలను చేయడం, శ్రద్ధతోటి శాస్త్రాన్ని చదివి అర్థం చేసుకోవడం, కర్తను అనే భావాన్ని తెలివిగా క్రమంగా తొలగించుకోవడం, వీటి వల్ల బుద్ధిలోని రజోగుణం ఉపశమిస్తుంది. శాంతంగా ఉంటే ముక్తి చేతిలో ఉన్న ఫలం వంటిది అంటూ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట. చాలా చక్కటి శ్లోకాలని విన్నాం మనం. కృషి చేయడం ఇక మన వంతు అంటున్నారు శంకర్ల వారు. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.